చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ సొసైటీ 14వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ రమేష్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోర్సు పూర్తి చేసుకున్న దంత వైద్యులకు పట్టాలు ప్రదానం చేశారు. డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డెంటిస్టు తాజా సాంకేతికతలు, ఆధునిక నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన వైద్య సేవలు అందిస్తేనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులకు, వైట్ కార్డు హోల్డర్స్ కి, అదే కొంచెం వైట్ రేషన్ కార్డు లేకపోతే మనం కొంచెం ఎక్కువ చేస్తాము. సో ఈ ప్రకారంగా ఎంత అత్యాధునిక కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ కూడా అతి తక్కువలో పేదవాళ్ళకు చేయడానికి ఇది ఒక మంచి సౌకర్యం. ఇటల్లో అక్కడ చేయండి ప్రతి ట్రీట్మెంట్, ఈవెన్ క్లిప్ కాకుండా ఇప్పుడు కొత్తగా అలైనర్స్ వచ్చాయి. అలైనర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే టెక్నాలజీ కొత్తది. సో అది కూడా ఓన్లీ ల్యాబ్ ఛార్జెస్, అంటే బయట 1.5 lakh లో జరిగే ట్రీట్మెంట్ 25,000 30,000లోనే ఆ అలైనర్స్ ట్రీట్మెంట్ ఏరియా డెంటల్ చారిటబుల్ జరుగుతుంది. ఈరోజు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డెంటిస్ట్రీలో ఫెలోషిప్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఏరియా చారిటబుల్ హాస్పిటల్ నుంచి కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్, ఇదో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసి, అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి డాక్టర్లు వచ్చి, డెంటిస్టులు వచ్చి ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలతోనే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క పేషెంట్స్కి